చెప్పినది విన్నాను కాబట్టి దేవునికి స్తోత్రం. నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదవండి. మోసే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. స్తోత్రం. పోయిన వారం నేను ఆ వాక్యం నుండి నేను చెప్పారు, ఈరోజు కూడా అదే వాక్యం నుండి చెప్తున్నానండి. ఎబ్రి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం కూడా కలిసి చదవండి. ఎబ్రి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం కూడా. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గల ఇది. అదేనండి, ధర్మశాస్త్రం ఏంటి? ధర్మశాస్త్రం ఏది? ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం అనగా ఏంటిది? ధర్మశాస్త్రం ఏంటి? అది బైబిలా? ధర్మశాస్త్రం లో బైబిల్ ఏదైనా పాత నిబంధన కొత్త నిబంధన ఉందండి. ఈ పాత నిబంధనకి చెప్పిన మాట ధర్మశాస్త్రం. అది ఇప్పుడు కూడా బాగా మనసులో ఉంచండి, మర్చిపోకూడదు. ధర్మశాస్త్రం అది మనసులోంచి అది చదవండి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయయే చాలా గలది గాని ఆ వస్తువుల నిజ స్వరూపం కాదు. ఆయన అర్థం అండి, ఛాయ నిజ స్వరూపం రెండు మాట. ఏంటి ఛాయ? పాత నిబంధన ఏంటి? ఒక నీడ, ఒక ఛాయ. కొత్త నిబంధన నిజ స్వరూపం, ఒరిజినల్. స్తోత్రం. ఇప్పుడు పాత నిబంధన పని చెయ్యని మరి ఏ పనియా? పాజిత గారు చెప్పారు పని చేయమని చెప్పారు. మెరారి చేసిన పని, గహాతిరి చేసిన పని, మెరారి చేసిన పని, ఆడు 3 వ్యక్తికి 3 పని ఉంది. అదే పని అంటే వేరే వేరే పని ఉంది. కొందరు మందాసం మోసిన వాడు ఉన్నారు, కొందరు ఏం చేస్తున్నారంటే బలిపీఠము తీసుకున్నవాడు, కొందరు ఏమవుతున్నారంటే ఆ పలకలు స్తంభాలు తీసుకున్నవాడు ఉన్నారంటే అలాగా వేరే వేరే పని ఉంది. అంటే ఆడికి పని ఉంది, మనకే పని, అది చెప్పాలి కదా. మనకున్న పని ఏంటి? ఫిలిప్పియ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఫిలిప్పియ గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. మనకున్న పని ఏంటి? సొంతము. అందరూ తమ సొంత కార్యం అండి. అలాగే చదవండి. అందరూ తమ సొంత పనిని చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు పనిని చూడరు. అందరి సొంతం. అలాగైతే మన సంఘం ఎప్పుడో కట్టిపోయింది. అది చెప్పాలి కదా. పని చేయండి, చెప్పండి. ఏ పని అండి ఇది? గహాతినిగా ఇది మోసుకొని వెళ్ళి ఆ పనియా? చర్చి పని చేయండి. చర్చిలో ఏంటి? మేస్త్రి తక్కువ ఉందా? మేస్త్రులు అందరూ ఉన్నారు, ఎవరు పని చేయడానికి లేదు. అది బయట పని చేస్తారు కానీ ఇంటి పని మాత్రం చర్చి పని చేయండి. ఒకడొకడు చర్చి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. అలాగే అయితే కొత్త సంవత్సరం మనం అక్కడ ఇప్పుడు ప్రార్థన పెట్టడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇప్పుడు మన పని ఇప్పుడు కూడా ఏమీ అవ్వలేదు, పూర్తి అవ్వలేదు. నేను ఎన్నిసార్లు నేను చెప్పారు, అది ఇది పిల్లలు తీసుకుంటారా? స్తోత్రం. పని చెప్పినప్పుడు అది సంఘంలో ఉన్న పిల్లలకు ఉన్న బాధ్యత చెప్పండి. అప్పుడే పని తెలిసిపోతుంది, లేకపోతే తెలియదు. అనగా వాక్య పరిచయం చేసినప్పుడు సంఘ బిడ్డలు ఏమన్నా పనిలో పాల్గొంటారు. అది చెప్పలేకపోతే గహాతిరి మేసుకొని వెళ్ళిపోయిందని చెప్తే ఆడే చెప్పారు మనకేంటి పని. అది కాదు, మనకు కూడా యేసు ప్రభు పని ఉంది, యేసయ్యకి పని ఉంది. యేసయ్య బిడ్డలు చెయ్యవలసిన పని అదే అండి. ఇది చూడండి ఎలాగ పని చెయ్యాలి.
మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి, 12వ వాక్యం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. స్వహస్తముతో పనిచేసి ఎలాగ పని చేయాలి? సొంత చేతితో పని చేసి కష్టపడుతున్నాము. అంటే ఆ దేవుడు పని చేసినప్పుడు సొంత చేతితో నీ చెయ్యాలి. రాయగడ సాక్షి కావాలంటే నీ చెయ్యాలి. నీకు అవసరం ఉంటే నీ చెయ్యండి. నేను ఎందుకు సైలెంట్ అవుతున్నాను? మీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. మనం ప్రతి దినములు ఇక్కడే కూర్చి ప్రార్థన చేయడానికి నీ ఆలోచన ఉంటే అలాగే చేయండి. సంఘ బిడ్డలకి ఉన్న ఆ పని స్థలం కొనడానికి నీ చేతులు డబ్బులు చేసలేదు, స్థలం కొన్నారు. ఫౌండేషన్ కూడా కొందరు డబ్బులు ఇచ్చారు, అది చాలు, అది మనకు అది కూడా అయిపోయింది. ఆ మెయిన్ అయిన భారమైన పని ఏమైంది? ఇంకా మిగిలిన పని ఉంది, అది త్వరగా చెయ్యాలి. చెయ్యాలంటే పైసే మన చేతులు ఉంది. పైస లేకుండా మనమే ఏదైనా బ్రతుకుతున్నారా? అందరికి చెప్తున్నా అప్పు తీసుకుని, అయ్యారు చెప్పారు అప్పు తీసుకుని. నేను చెప్పాను ఏసఐ పని కోసం నీ అప్పు తీయ, దేవుడి పని కోసం నీ ఏం చేయాలి? వేరే పని కోసం నీ అప్పు తీయొద్దు అని ఆయన చెప్పారు. దేవుడి పని కోసం మీరేం చేయాలి? అప్పు తీసుకోవాలి. అంటే నాకు తెలుసండి, నేను బ్యాంకులో లోన్ తీసుకోవడానికి ఆలోచన చేశారు. కట్టడానికి మనకున్న అంత కాணிకలు ఇక్కడ రాలే. ఇప్పుడు వెళ్ళి మనం కట్టుతుంటే ఒక నెలకి దాదాపు 15,000 పైన ఏం చేయాలి? ఎక్కడ ఉంది కాணிక? మనకు కాணிకలు దొరుకుతున్నారు. ఈ చర్చికి ఇక్కడ కూడా ప్రార్థన నిధులు కూడా అది కడుతున్నారు. మీకు ఎవరికి తెలియదు, అది అన్నింటినీ సొంత చేతులను కట్టుతున్నారు. ఈ చర్చ్ ఇక్కడ స్టార్ట్ అయిన దినము నుండి ఎక్కడెక్కడ ప్రార్థన పెట్టించారు అక్కడ మొత్తం డబ్బులకు సొంత చేతితో నేను కట్టించారు, కట్టారు, ఇల్లు అందించారు. అప్పుడు మన ఇంటిలో ప్రార్థన, అది నేనే ఇల్లు కట్టారు. తర్వాత మనం ఏం చేశారంటే దేవునికి స్తోత్రం, మన సింహాచలమ్మ ఇంటిలో, తర్వాత మణియాండి ఇంటిలో, తర్వాత ఇప్పుడు చిన్నగారి ఇంటిలో. ఇది ఇక్కడ వచ్చినప్పుడు అదన్నీ చేశారు. ఇది ఈ చర్చ పడే ఇదన్నీ వేయడానికి 35,000 ఇచ్చారు. ఎందుకు నేను ఇదన్నీ చెప్పలేదంటే, ఎందుకు చెప్పడం, నా చేతిలో దొరికినది నేను దేవుడు పనిలో చేస్తున్నాను, వాడబడుతున్నారు అండి. నేను ఇప్పుడు అందుకనే ఇప్పుడు పని చేయాలంటే ఇలాగంటే పని చెప్పండి, అలాగే చెప్తా మాత్రం వాక్య పరిచయం చెప్పిన కథలము మాత్రం విశ్వాసీలకి చెయ్యవలసిన పని చెయ్యినట్టుగా వాక్యం చెప్పండి. శ్రోత్రం కలిగిన కాక అప్పుడే ఏమవుతుందని బాధ్యత తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకే నేను చెప్పిన మాట ఏమంటే చర్చి పని చేయాలి, అది వెంటనే పని ముగించాలి. దాని కొరకు మీరేం చేయాలి, ఏం చేయాలని అందరు కోరుకోండి, ఆలోచించండి. ఒక నిర్ణయంలోకి రండి, మన మనసులో ఒక నిర్ణయంలోకి రండి పని చేయడానికి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. చూడండి, ఇదొక చెప్తే మెసేజ్ రాదండి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మీరు అప్పుడే మీకు తెలియదు, ఇప్పుడు ఒక్కొక్కటి క్రిస్మస్ వచ్చిందండి, కరెంటు బిల్లు ఒక్కొక్కడికి 50,000 అడిగారు. చర్చికి కరెంటు తీయాలండి ఒక్కొక్క కుటుంబం. నేను కూడా ఎలాగ చెప్పుకుని ఉంటాను, ఏమవుతుంది మీకు అలాంటి భాష మంచిది. నిన్న కొన్నిసార్లు అక్కడికి నిన్ను తిట్టిన వాస్తు నీకు అందరి లేపి నిలబడి నిన్ను చురుకుగా మాట్లాడినట్టుగా పాస్టర్ అయితే నీకు అది సూపర్ పాస్టర్ అని. ఇది మాకు మీరు కాదు, మమ్మల్ని గణపరిచిన దేవుడే. నాకు తెలిసిన దేవునికి స్తోత్రం కలిగింది. అదే నేను చెప్పిన మాట ఏంటంటే, మీ బాధ్యత మీ సంఘంలో వచ్చినాయి, మీకు అందరి పని ఉంది, మన చర్చ పని. అది మాత్రం కాదు, ఇక్కడ వచ్చిన మాత్రం కాదు, సంఘం ఎలాగా నడుచుకున్నారు. ఇప్పుడు మీటింగ్ అయింది, 6,000 ఖర్చులు అయింది. ఇలాగ ఎవరు కూడా అడగలేదు, ఎవరు లేదండి, ఇచ్చారా, అది ఏమైంది, అందరూ వచ్చి మీటింగ్ పాల్గొంది వెళ్ళిపోయారు.
స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పానంటే నేను చేయని విషయం చర్చి పని దేవునికి గహాతిరికి మెరారియర్కి ఎరుషలేముకి అందరికి పని ఉంటున్నట్టు. అంటే ఆ ముగ్గురమే భారమైన పనిలు చేసిన వారు. అందుకని దేవుడు ఏం చేశాడు, భారమైన పని చేసిన వాడు కొందరికి ఏం చేశాడు, సగడగాడి ఇచ్చారు, ఎద్దుల బండి ఇచ్చారు. ఎద్దుల బండి ఇచ్చారు, అది మోసుకొని మోయలేకపోతున్నారు, అంత బరువు. కొందరు చర్చి గురించి, చర్చి పాస్టర్ సంఘం గురించి భారం ఉంటుంది వాడు ఉండాలి. కాணிకలు ఇవ్వడం విషయములు, దశమాలు వేర్చిన విషయం అది నేను చెప్పొద్దండి. దేవునికి స్తోత్రం. అది నీకు కలిగినది తెలిసి దాన్ని మించినది ఇచ్చండి. ఎప్పుడు చేతలు ఎక్కువ డబ్బులు వస్తాయి, దానికి మించినది డబ్బులు ఏం చేయాలి? దేవుడు పని కోసము ఈ దశమాసం ఇస్తే ఏం చేస్తున్నారండి? ఒక వారం ఇప్పుడు మాత్రం కదా, అంటే మీటింగ్కి వెళ్ళలేదు అనుకొని ఈ రోజు తెల్లవారు పిలిచారు మీటింగ్కి రావాలని పెట్రోల్ కొట్టి వెళ్తున్నారు. ఒక వారం మనకు ఏమవుతుంది, ఎలాగైతే 3,000 ఖచ్చితంగా కావాలి పెట్రోల్ కొట్టడానికి. 3,000 పైన 4,000 అవుతున్నది. పిల్లలు వస్తున్నారు వాళ్ళ తోడుగా. ఎలాగ నడుస్తున్నా నాకు తెలియదండి, అది దేవుడు అద్భుతంగా చేయిస్తున్నారు. దేవునికి స్తోత్రం. సంఘము అదే ఎరిగి, సంఘ బిడ్డలు ఎరిగి నీకు దొరికిన కాணிకలు, నీకు దొరికిన దశమ భాగం అన్ని కరెక్ట్గా దేవునికి ఇస్తే ఈ దేవుడు పని ఇక్కడ బాగా జరుగుతుంది. ఆత్మలు రక్షింపబడుతుంది, విడుదల జరుగుతుంది సంఘము. దేవునికి స్తోత్రం. అందుకని సంఘ బిడ్డలకి ఉన్న పని, సంఘములో ఉన్న భారం తెలుసుకో. దేవునికి స్తోత్రం. అడగకుండా మీరు ఒక మీటింగ్ పెడితే అడగకుండా నీ ఏం చేయాలి? డబ్బులు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. 21 రోజు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ గారు ఇక్కడ వచ్చారు, వాక్యం చేశారు. ఎవరు అడగడు, నేను సొంతం చేసి పంపించారు. మీరు అందరూ వాక్యం విని వెళ్ళిపోయారు. అప్పుడు నేను చెప్పిన నా చేతులు ఏం లేదండి, ఇప్పుడు లేదు, ఉన్నప్పుడే ఏం చేయాలి? స్తోత్రం. నీకు ఎక్కువ జరిగినప్పుడు అదే ఏం చేయాలి? సంఘం కోసము, సంఘ పని కోసము డబ్బులు ఇచ్చండి. దేవునికి స్తోత్రం. అది నీ చెయ్యలేకపోతే ఈ పని గురించి చెప్పాలంటే ముందుకు వెళ్ళాలి ఉంది. నేను అలా వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం కలిగిన. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం ఏమనగా, మనకందరికి పని ఉంది, నాకుంది పని, మీకుంది పని, అందరూ ఆ పని చెయ్యాలి. దేవునికి స్తోత్రం. చేస్తుంటే దేవుడు పని బాగా జరుగుతున్నారు. దేవునికి ఒకసారి కూడా వాక్యం చదవండి. 2-3 వాక్యం ఒకసారి కూడా చదవండి. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోసే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. సోదరం, అదే ముందుకు మోస ఏ పని చేసి ఉండేవారు? మందని మేపేవాడు. స్తోత్రం. ఇప్పుడు ఈ మందన వేపి 40 సంవత్సరం మందల ఎలకలు తిరిగారు. ఎప్పుడు మందర వెనకలు కాదు, ఇంకేం రావాలి? స్తోత్రం. ఇంకేం రావాలి? ఎదుగుదల. మందరం ఎప్పుడు ఇదే రీతి కదా, అది కొంచెం ఏమవ్వాలి? ఎదగాలి. ఇప్పుడు మందరం మేపుతున్నది. ఇంకా మందరం మేపిన వాడికి దేవుడే ఎవరికి మేపడానికి పిలవడానికి దిగి వచ్చారు. అదే స్తోత్రం. 40 సంవత్సరం మందర తోడుగా ఉంటే ఇంకా 40 సంవత్సరము మనుషులు మేపడానికి. అయిన అర్థం నేను చెప్పినది ఏమనంటే, ఇప్పుడున్న స్థితి కాదు నీకు, ఇంకేమంటే వేరొక స్థితి లేక దేవుడు నిన్ను ఏం చేసుకున్నారు, తీసుకొని వెళ్తాడు. ఆ తీసుకొని వెళ్ళిన ముందుకు ఏమవుతున్నారంటే, ఒక ముళ్ళు పొదలు దేవుడు అగ్గి దిగి వచ్చారు. ఆ ముళ్ళు పొద ఏమవలేదు, ఆరికి ముళ్ళు పది ఇశ్రాయేల్ అని నేను చెప్పారండి. దేవునికి స్తోత్రం. అది నీ ఆత్మీయంగా అసలు దేవుడు వాక్యంలో కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు సంఘములకి ఎన్ని హింస వచ్చినా గాని సంఘం ఏమవుదు, కాలిపోవద్దు. నేను ఇంకా చెప్పిన నీకు అర్థం అవ్వలేదని అనుకున్నాను. ఆ ముళ్ళు పొల కాలి లేదినట్టుగా రాయగల సంఘ బిడ్డలకి, కుటుంబానికి ఎన్ని హింస వచ్చినా గాని ఏమవదు.
ఆ మంట చూసినప్పుడు ఎలాగ చెప్పారండి రెండవ వాక్యం? పొద నడిమిన అగ్నిజ్వాలలు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. ఇంకా అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకున్నాను. గొప్ప వింత అండి, ఆశ్చర్యం కలిగినది. స్తోత్రం, ఆమేన్ చెప్పండి. దేవునికి మోస చూసినప్పుడు ఏం కలిగింది? ముళ్ళు పొద కాలిపోలే, అది గొప్ప ఆశ్చర్యం కలిగింది. అదే నిన్ను కూడా లోక మనుషుడు చూసినప్పుడు ఇన్ని సమస్య వచ్చారు, కుటుంబములు కలిగిలి జరిగింది, నీ జీవితంలో రోగం వచ్చింది, ఇది అన్ని వచ్చినప్పుడు మనుషుడు చూసినప్పుడు కాలిపోతారు అనుకున్నారు. కాలిపోకుండా అదేమంటే గొప్ప అద్భుతం ఈ కనబడబోతున్నారు, నీ కుటుంబం కనబడబోతున్నారు. కానీ గొప్ప అద్భుతము. దానికే స్తోత్రం చెప్పాలి. ఆ ముళ్ళు పొద కాలిపోతే అది గొప్ప అద్భుతం. స్తోత్రం, అది చూడాలి. దేవునికి స్తోత్రం. ఇది ఎవరు చూశారు? మోస చూశారు. అనగా నీ ఊరు వారు, నీ ఇదిగుల వారు, నీతి కలిగినగా సోదర హింస అన్ని ఆడు చూసినప్పుడు ఇదిగో ఆడ అయిపోయిందని, కానీ అది ఆగిపోగలదు. అది గొప్ప అద్భుతం జరగబోతుంది. స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం. ఆ గొప్ప అద్భుతములు జరిగినడానికి జరుగుతున్న చూసి అది ఎందుకు మోస ఆ గొప్ప అద్భుతం చూశారంటే, ఆ ముళ్ళు పొదలకు ఎందుకు అగ్గి అయ్యారంటే అది 2-3 కారణాలు ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన. ఆమె 4వ వాక్యం చూడండి. 4వ అప్పుడు ఈ ముళ్ళు పొదల అగ్గి ఎందుకు దిగారు? ఆ వాక్యములు ఉంది. యెహోవాకి ప్రత్యక్షం అవడానికి. అప్పుడు ఈ అగ్గి మండినానికి ఉద్దేశం ఏంటి? దేవుడు ప్రత్యక్షపరచడానికి. స్తోత్రం, స్తోత్రం. ఈ అగ్గి వచ్చిన ఉద్దేశం వేరేం కాదు. దేవుడు ఏం చేయాలి? ప్రత్యక్షపడడానికి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ ఒక విషయం తెలుసుకో. దేవునికి స్తోత్రం. అగ్గి దిగినందుకు నిన్ను కాచి ఆ ముళ్ళు పొద కారడానికి కాదు, అక్కడ నాయన ఏం చేయాలి? ప్రత్యక్షమవడానికి. ఇంకా మోసకి దేవుడు తెలియవచ్చును. అందువల్ల నేను ఈ 40 సంవత్సరములు నీకు కనబడలేని యొక్క దర్శనం నీకు కనబడలేదు. ఎందుకంటే నేను ఇక్కడే దిగి వచ్చాను. స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రత్యక్ష గుడారములు దిగిన ముందుకు ముళ్ళు పొదైన దేవుడు ఏం చేశాడు? స్తోత్రం కలిగిన గాక. ప్రత్యక్ష గుడారం తర్వాతే వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మోసే ఎందుకండి ఒక గొప్ప పని కోసము పంపించాలంటే వేరే ఎవరికో దూదనికి పంపిస్తే ఆడేం చేయను, పని చెయ్యను. అందుకని ఎవరికి పంపించాలని దేవుడు దిగి వచ్చి ఆ పని లేని కాడికి పంపించాలి. దేవునికి స్తోత్రం. అవును కదా? కొన్ని మాట నేను నువ్వు ఇంటి వారు కుటుంబస్తుని చెప్తే నీకేమదు? ఓదార్పు రాదు. ఓదార్పు రాదండి. నీ కన్నీరు మారదు. ఎప్పుడు నీ ఏమవుతుంది? అది మారాలండి. ఎవరు చెప్పాలి? ఆ దేవుడు ఎందుకు చెప్పాలండి? నీ కన్నీరు తొడచడానికి హక్కు ఉన్నవాడు చెప్తే చెప్పిన నీకు అర్థమైందో లేదు. నేను ఎన్నిసారి చెప్పిన కానీ నీ కన్నీరు మారిపోవును. కానీ యేసయ్య వచ్చి నీకు చెప్పమ్మా ఏడతో అని చెప్తే ఆ రోజు నుంచి నీకు మళ్ళీ ఎదురు. అందుకే దేవుడే దిగి వచ్చేది. దేవునికి స్తోత్రం. ఈయనకి ఒక అపాయింట్మెంట్ ఇవ్వాలి. అపాయింట్మెంట్ అంటే అర్థమైందా? అప్పగింపు.
అప్పగింపుగా అపాయింట్మెంట్, ఒక పని కోసం ఆయనకి అప్పగించడానికి. స్తోత్రం. ఆమేన్. అంటే ఎవరి పని? దేవుడి పని. అది స్తోత్రం కలుగుతుందా? దేవుడి పని అండి. ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు దేశం నుండి విడిపించడానికి దేవుడు సొంత శక్తితో చెయ్యకందాం, చెయ్యొచ్చు, కానీ దేవుడు ఏం చెయ్యలేదు. ఎందుకు? మనిషికి విడిపించాలంటే మనిషిగా వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. ఎందుకు అక్కడికి వెళ్ళారంటే దేవుడుగా ఉండి వచ్చి చేసిన అనుకో పరవానికి ఒక్క పని చూసి ఏం చేయొచ్చు? చెప్పొచ్చు. ఒక్క మాట కానీ ఏదో ఒక చిన్న జ్వరం ఇస్తారు కానీ ఆయన ఏమవుతుంది? కానీ అలాగే దేవుడు చేయలేకుండా దేవుడు అద్భుతము మనిషిని వలన దేవుడు ఏం చేశాడు? ఆ ఐగుప్తు దేశములు చూపించి తన ప్రజలకి విడిపించారు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే వారికి భయం పుట్టి వారు కూడా మారు మనసు పొందడానికి దేవుడు ఏం చేశారు? స్తోత్రం. తన దాసులకి పంపించి అద్భుతం చేశారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగిన దేవుడు దిగి వచ్చి ఆ నాలాబాటి పూర్తిగా చదవమ్మా. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పదం నడుమ నుండి మోసే మోసే అని అతను పిలిచాను. దేవుడు దిగి వచ్చి దేవుడు దిగి వచ్చాడు. స్తోత్రం. దిగి వచ్చినప్పుడు మోసే మోసే అని. ఎందుకు మోసే మోసే? వేరే తోడుగా ఉండొచ్చు. ఎడారిలో మందలు మేపిన వాడు వేరే వారు ఉన్నారు, కానీ వారికి ఏం దేవుడు ఏం చేయలేదు. వీళ్ళకి ఎవరికి పిలిచారు? మోసే పేరు పెట్టి పిలిచారు. స్తోత్రం కలిగిన. నేను ఈ రోజు చెప్పిన ఏమనగంటే దేవుడు సంగమా, నీ పేరు దేవుడు ఎరిగిన దేవుడే. స్తోత్రం కలిగిన. స్తోత్రం. దేవుడు మన పేరు పెట్టి పిలిచాను. దేవునికి పేరు పెట్టి నీ పిలవండి. నేను చెప్పిన అర్థమయ్యలేదు. దేవుడు నీ పేరు బట్టి పిలిచినప్పుడు నీ ఏం చేయాలి? ఏ పేరు బట్టి పిలిచాలి? హాగరు చెప్పినట్టుగా చెప్పండి. నన్ను చూసిన వాడా నీ ఇక్కడ ఉన్నవా అంట. దేవునికి స్తోత్రం కలిగిన. ఆయన దేవునికి ఒక పేరు పెట్టారు, చూసిన దేవుడు అని. స్తోత్రం కలిగిన. హలో, నిన్ను పేరు బట్టి పిలిచిన దేవుడికి నీ పేరు బట్టి పిలవ. స్తోత్రం కలిగిన. ఆయన పిలిచారు, నన్ను చూసిన దేవా. స్తోత్రం కలిగిన. దేవుడు పేరు బట్టి పిలిచిన వాడికి దేవునికి ఏం చేశారు? పేరు పెట్టారు. దేవునికి పేరు పెట్టిన వాడు దేవుడు ఇచ్చిన నీకు పేరు పెడుతుంది. దేవుని ఇచ్చిన వస్తువుకి ఏం చేస్తున్నారు అంటే నేను ఇప్పుడు చెప్పినది కాదు, బైబిల్ వాక్యమే. 10:28 చదవద్దు. యాకోబు ఏం చేస్తున్నారు? లూజని పేరు పెట్టిన చోటలకి రాత్రి అక్కడ పడుకున్నప్పుడు రాత్రిలో ఆయన కళ చూచినప్పుడు దేవుడు చెప్పారు, ఇది మొత్తం నీకు నీ తరములకు నేను శాస్త్రమంగా ఇస్తామని చెప్పి ఈయన పడుకున్న చోట కూడా దేవుడు ఆయనకి వెంటనే యాకోబు ఆ స్థలానికి ఏం పేరు వచ్చాడు? బెతేల్. స్తోత్రం చెప్పాలి. దేవునికి పేరు బట్టి పిలిచిన వాడు దేవునికి పేరు బట్టి పిలిచిన వాడు దేవుడు ఇచ్చిన వస్తువు కూడా దేవుని పేరు పెట్టండి. స్తోత్రం కలిగిన. నేను చెప్పిన అర్థమైన వాడు వ్యర్థంగా చూపించకూడదు. దేవుడు హాగరు దేవునికి పేరు పెట్టారు, నన్ను చూచుచున్నవాడా అని. స్తోత్రం. దేవుని పేరు పెట్టిన పిల్లలు ఉన్నారు. దేవుడు ఇచ్చిన వస్తువుకి ఏం చేస్తున్నారు? స్తోత్రం కలిగిన. దేవుడు ఇచ్చిన ఆ స్థలములకి మొత్తం దేవుని పేరు పెట్టారు. ఏది? బెతేల్ అని. స్తోత్రం కలిగిన. అప్పుడు దేవుడు ఏం చేశారు? నీ బెతేల్ అని నీ నాకు పేరు పెట్టారు కదా, నాకు ఇచ్చిన వస్తువుని నీ ఏం చేశారు? ఏది? ఆ స్థలానికి నీ బెతేల్ అని పేరు పెట్టారు కదా అని నీ ఒక పని చేయి. యాకోబు నీ పేరు ఇశ్రాయేలు అని పిలవబడుతున్నా. దేవుడు ఒక దేశానికి పేరు అతనికి పెట్టారు. నేను చెప్పిన నీకు బోరే ఉండదు, మీరు ఎన్ని ఆరాధించండి. దేవునికి స్థలముని పేరు పెట్టి యాకోబు స్థలములకి దేవుని పేరు పెట్టినప్పుడు
దేవుడు ఇచ్చిన స్థలములకి దేవుడు పేరు పెట్టినప్పుడు దేవుడు ఏం చేశారు? ఒక దేశాల పేరు ఆయనకి పెట్టారు. అర్థమైన వాడు దేవుడికి స్తోత్రం చేయండి. ఏమండి అక్కడ చూడండి, ఐదో వాక్యం చూడండి, ఐదో వాక్యం. అందుకతడు చిత్తము ప్రభువా నేను, అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనేను. అంటే దేవుడు దిగి వచ్చిన చోట ఇప్పుడు ఏమైంది? స్తోత్రం. అది ముందుకు వెనకలు ఏమవలే, ఎప్పుడు పరిశుద్ధమైంది? దేవుడు దిగితే మాత్రం పరిశుద్ధం అవుతుంది. చర్చికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? గుమ్మ దాటినప్పుడు ఏం చేస్తున్నారు? స్తోత్రం. అది మాత్రం కొందరు అన్నం తిన్నప్పుడు నిన్న బండ ఒక ఎందుకు ముగ్గుతున్నారంటే నీకు రథకు అన్నిలు చేశాను వాడి అన్నిలు కొందరు అయ్యారు ప్రార్థన చేశాను. నా తోడు కదండి, ఒక్కొక్క చర్చలు చేయడం పని అది. స్తోత్రం. హలో, దేవుడు నీలోని నాలోనికి దిగి వచ్చినప్పుడు మాత్రము పరిశుద్ధం. దేవుడు దిగి వచ్చినప్పుడు దేవుడు చెప్పారు అంటే దేవుడు ఎందుకు అక్కడ ప్రత్యక్షమైందండి? నేను పరిశుద్ధ చెందిన దేవుడని మోసకి దేవుడు ఏం చేశారు తెలియపరిచారు. స్తోత్రం కలిగిన అంటే మోస ఇప్పుడు వరకు దేవుడి స్వరం వినలే, దేవుడికి చూడలే. స్తోత్రం కలిగిన గాక. అమ్మ నాన్న చెవిని చెప్పినది మాత్రమే తెలుసు. అది 40 సంవత్సరం ముందుకున్న సంగతి. ఇప్పుడు 40 సంవత్సరం దాటిన తర్వాత ఆయన దేవుడు ప్రత్యక్షం అయినప్పుడు తెలుసు, ఇది నేను నిలబడిన చోట పరిశుద్ధమని. స్తోత్రం. దేవుడికి స్తోత్రం కలిగి. రెండవది చెప్పిన మాట వినండి. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా, దేవుడు చెప్పారు నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు చెప్పగా నేను రెండవది దేవుడు చెప్పారండి. దేవుడికి స్తోత్రం. నేను ప్రత్యక్షమైంది, నేను పరిశుద్ధమైన దేవుడు. స్తోత్రం. రెండు, నీ దేవుడు ఉంది కదా, ఇప్పుడు నేను ప్రత్యక్షమైన దేవుడు అబ్రహాము దేవుడట. రెండు, ఇస్సాకు దేవుడట. మూడు, యాకోబు దేవుడు. ఇది ముందుకు నేను ఉపవాస ప్రార్థన ఈ 3 వ్యక్తికి దేవుడి గురించి నేను చెప్పాను. మీకు జ్ఞాపకం ఉందా లేదా తెలియదు. స్తోత్రం. నేను అబ్రహాం అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 1, 2, 3 వాక్యం చూడండి. అప్పుడు నేను చెప్తాను అబ్రహాం దేవుడు ఏంటంట. స్తోత్రం. త్వరగా సమయం అంటే ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానుల కాపురం ఉండక మునుపు మెసొపొతమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ఒకటి అబ్రహాము దేవుడు ప్రత్యక్షపరిచిన దేవుడు. స్తోత్రం. అదే అబ్రహాం దేవుడు అంట. స్తోత్రం. అబ్రహాం దేవుడు అంటే ఏంటండి? స్తోత్రం. ప్రత్యక్షమైన ఈ రోజున నీకు చెప్తున్నమాట, అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు నీకు కూడా ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షం అవుతుందో నాకు తెలియదు, కానీ నీ ఇంటిని ప్రార్థన చేయనప్పుడు ఆవచ్చు, నీ బండిని ప్రయాణం చేయనప్పుడు ఆవచ్చు, నీ ఉపవసించి ప్రార్థన చేయనప్పుడు ఆవచ్చు, ఎప్పుడైనా ఒక్కసారి దేవుడు నీలో ప్రత్యక్షం అవుతుంది. అదే అబ్రహాము దేవుడు. ఎందుకే అబ్రహాము దేవుడు అబ్రహామును ప్రత్యక్షమైందే. అబ్రహాం నాన్న పేరు చెప్పండి. స్తోత్రం. అబ్రహాం నాన్న పేరు తేరగా పని చేసిన వాడు బొమ్మలు. ఇప్పుడు కొన్ని పాటలు అందరూ కూడా చెప్పారు, కథ చెప్పినారు, బొమ్మలతో కొట్టుకున్నారు. బైబిల్ లేదు, ఆడు ఊహ. బొమ్మలతోని కొట్టుకున్నారని ఆడు ఊహ, బైబిల్ లేదు. అది ఆడి నాన్న విగ్రహారాధన. ఆ విగ్రహారాధన చేసిన వాడు, బొమ్మలకి తయారు చేసిన వాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ఏం చేయను? ప్రత్యక్షం అవను. ఆ దేవుడు ఏమి అవను. ఎందుకు? ఆ దేవుడు ఆయన ఏం చేస్తున్నారు? స్తోత్రం కదా. దేవుడికి నిర్మించిన వాడు ఆడగలాడు, దేవుడికి ఎదురుగా రాదు.
ఆచార్య గారు ఇక్కడ ఉన్నారు కదా, ఆచార్య గారికి తెలుసు కదా, ఏ దేవుడికి కర్రతోని కానీ నిర్మిస్తే ఆ దేవుడికి ఏ చేయను, ఎదురుపడదు. ఎలాగ అడిగే వెనకలతోడే వస్తుంది, వెనక నుంచి వస్తారు. ఎవరు దేవుడు? కర్రయా నిర్మించిన వాడ? ఆటోమేటిక్ ఆ కర్ర నిర్మించిన మన నమస్కారం చేస్తుంది. అది నిర్మించిన వాడు కాదు గొప్ప దేవుడు. నిర్మించమనండి మనకు అందుకే ఆడికి విమర్శించిన మనకు అనవసరం లేదు. దేవుని మనకు ఉన్నది స్తోత్రం కలిగిన ఆ దేవుడు ఏమవుదు, ప్రత్యక్షమవుదు. కానీ అబ్రహాం దేవుడు ఏమవుతుంది? స్తోత్రం. అబ్రహాముకి ఎందుకు ప్రత్యక్షమైందంటే నీ నాన్నకున్న దేవుడు కాదురా, నేను వేరే ఒక్క దేవుడు, ఆ దేవుడు నీ దగ్గరికి ప్రత్యక్షమైంది. ఆయనకి అక్కడ ప్రత్యక్షమైంది ఎందుకంటే మెసొపొటామియా బయటికి రావడానికి. ఇక్కడే మోసకి ఎందుకు ప్రత్యక్షమైందంటే దేవునికి స్తోత్రం, ఐగుప్తు దేశంలోకి వెళ్ళడానికి స్తోత్రం. అబ్రహాముని దేవుడు ప్రత్యక్షమైన 10 చోటలు ఉంది, 10 చోటలు 10 విషయం కోసం దేవుడు ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రం కలిగిన ఆమేన్. ఆనాడు దేవుడు ఎలాగ ప్రత్యక్షమై ఇశ్రాయేలు ప్రజలతోని మాట్లాడింది. ఈనాడు ఎలాగ ప్రత్యక్షపడే అవసరం లేదు. దేవుడు ఎలాగ దేవుని వాక్యంతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో ఎలాగ మాట్లాడుతున్నారు? వాక్యం. దేవునికి స్తోత్రం కలిగిన దేవుడే వాక్యం అయిన కనుక ఆ వాక్యం నీతోని మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అబ్రహాం దేవుడు ఆయన ప్రత్యక్షమైంది. ఆ చదువు మా వాక్యం ఒకసారి త్వరగా. అబ్రహాం దేవుడు మెసొపొటామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, అంటే ఆ ప్రత్యక్షమైన దేవుడు గ్లోరీ, మహిమ కలిగిన దేవుడు. స్తోత్రం. ఆమేన్ చెప్పాలి. నీకు మహిమ కలిగిన దేవుడు అబ్రహామును ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రం. దేవుడు మహిమ కలిగిన వాడు. దేవునికి చెప్పండి. ఇదే మాట పీతర్ గారు చెప్పిన మాట మీకు తెలుసు కదా. 1 అధ్యాయమా 2 పీతరు 1 అధ్యాయం 18 వాక్యం ఒకసారి చూడండి. 2 పీతరు 1 అధ్యాయం 18 చూడండి. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఆయన పైన కూడా చదవమ్మా, 17 నుండి చదవమ్మా. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి మహిమ కలిగిన అదే చదవాలి. దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా. దేవునికి స్తోత్రం కలిగిన అక్కడ చదివిన మాట ఏంటంటే దేవుని 18 వాక్యం పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. స్తోత్రం. అక్కడ శబ్దం ఉండి 17వ అధ్యాయంలో 17వ వాక్యంలో మహిమ ఉంది. స్తోత్రం. ఎక్కడే మహత్యం అంటే అది తెలుగులో వేరే రకం అదే పదం. మహత్యము ఈ మహిమకి వేరే వేరే పదం ఉంది. అది ఇప్పుడు మహిమ కొంచెం నేర్చినప్పుడు చెప్తాను. అది మహిమకి వేరే వేరే పదం ఉంది. అది మహిమకి ఇంకొక అర్థము మహాత్మము. స్తోత్రం కలిగింది. అదే ఇంగ్లీష్ లో మీరు చూసిన గ్లోరీ అని రాయబడింది. స్తోత్రం. అదే నేను చెప్పిన మాట మర్చిపోదు. స్తోత్రం కలిగింది కాదు. చెప్పినప్పుడు ఎక్కడే పరిశుద్ధ పర్వతం. అది ఎక్కడే ఎక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళిన సంగతి గురించి ఇక్కడ పీతర్ గారు చెప్తున్నారు. చదవద్దు. అక్కడ కూర్చున్నప్పుడు దేవుడు వారి మధ్యలో ఏమైంది? ప్రత్యక్షమైంది, రూపాంతరం చెందింది. స్తోత్రం. నేను ఒక
మాట చెప్తున్నారండి. యాయిరోస్ ఇంటికి వెళ్ళారు. 12 సంవత్సరాల మన కుమార్తెకి దేవుడు ఏం చేశారు? లేపారు కదా. లేపినప్పుడు దేవుడు ఎలాగ చెప్పి ఎలాగ పిలిచారు? చిన్నదానా లేమో. స్తోత్రం. అది పిలిచినది ఎలాగ పిలిచారు? మనుషునిగా పిలిచిన అనుకున్నారా మీరు? అది కిందకే వాక్యం కిందకే ఒకసారి చదవండి మీరు. లూకాసు వార్త 7వ అధ్యాయం నుండి లూకాసు వార్త 7వ అధ్యాయములు, సారీ మార్కోసు వార్త 5వ అధ్యాయములు. ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పునని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయం ఉందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి He gave strict orders that no one should know about. ఏంటి సమయం అనేది నేను అందుకనే ఏంటి తెలియనిది? ఈ చిన్న పాప నేను ఎక్కడ ఎడుతున్నా చెప్పిన మాట. అక్కడ యేసు, యోహను, యాకోబు, పేతురు అప్పుడు 4. అవునా? ఇంకేంటి చనిపోయిన కుమార్తె అప్పుడు 5 అయింది కదా. అమ్మా నాన్న 7. వారికే చెప్పారు. ఏం చెప్పారు? ఈ మాట ఎవరికి చెప్పారు? ఏ మాట? పాప రేపిన మాటలు చెప్పలేకపోతే అందరూ తెలిసిపోతారు. చెప్పలేకపోతే అందరూ తెలిసిపోతారు. ఇప్పుడు ఏది చెప్పలేదు, చెప్పకూడదని. మహిమ కాదు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్ చెప్పండి. మీరు అది ఇంతవరకు అలాగే చింతించలేదు. నాకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. అవి యేసు లోకంలోకి వచ్చినప్పుడు ఆయనకి పెట్టిన పేరేంటి? యేసు లోకంలోకి వచ్చినప్పుడు ఆయనకి పెట్టిన పేరు యేసు. యేసు అనే పేరు. స్తోత్రం. సమరయ స్త్రీ యేసయ్యకి ఏమని చెప్పారు? ఆ ప్రవక్త అయిన తర్వాత క్రీస్తు క్రీస్తు వస్తున్నారని నాకు తెలుసు. స్తోత్రం. అప్పుడు యూదులు అందరూ ఎవరి కోసం ఎదురు చూసుకున్నారు? మెస్సయ్య కోసం. మెస్సయ్య అంటే క్రీస్తు అండి. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా, స్తోత్రం కలిగిన. అది వేరే వెళ్ళిపోతుందండి. యేసు, క్రీస్తు, ప్రభు. ఈ 3 వాక్యములు కలిసి చెప్పాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది. పోలే అది చెప్పలేదు, ఇది మాత్రం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా, స్తోత్రం కలిగిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ ఇంటిలో జరిగిన సంగతి ఏమంటే తెలియకూడదని చెప్పినది ఏమంటే ఈ చెయ్యి పట్టుకొని యేసయ్య ఏం చెప్పారు? తల్లిదా. అది ఎలాగ చెప్పారంటే అంటే నేను ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. దేవునికి స్తోత్రం. యేసయ్య పట్టుకోవడానికి వెళ్ళారు కదా. యేసయ్యకి పట్టుకోవడానికి వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు అంటే యేసు గారు అడిగారు, నీ ఎవరికి వెతుకుతున్నారు అడిగారు. నేను యోహాను సువార్త 18 చెప్తున్నది. ఎవరికి? అప్పుడు వారేం చెప్పారు? క్రీస్తుతో ఏం చేస్తున్నారు? అప్పుడు యేసయ్య ఏం చెప్పారు? అది నేనే అని చెప్పినప్పుడు ఏం జరిగింది? అందరూ పడిపోయారు. అప్పుడు యేసయ్య దేవుడిలోని పిలిచారు, మనుషుడు కాదు. యేసయ్యలో 2 ప్రశ్నార్థి ఉంది. దైవత్వం, మానవత్వం ఉంది. ఇప్పుడు ఈ లోకములు సంచరించినప్పుడు ఎలాగ సంచరించారు? మానవత్వం. ఈ మరణములకి వెళ్ళినప్పుడు మరణములు ఈ బిడ్డ ఏమైంది? చనిపోయారు కదా. చనిపోయిన వాడు, పాత వాడు చనిపోయిన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? త్వరగా చెప్పండి, సమయం పోతున్నారు. పాత నిబంధన భక్తులు. ఇప్పుడు నాకు అర్థమై మీకు జోని పాటలు చందు ఉన్న వాడికి తల ఏదో తోక ఏదో తెలియదు అని ఇప్పుడు తెలిసింది నాకు. చనిపోయిన సద్భక్తులు చనిపోయి వెళ్ళే చోటు ఎక్కడ? పాతాళం. ఏంటి ఆయన పేరు ఉంది? పరదేశం. స్తోత్రం. లేకపోతే అబ్రహాము స్తోత్రం. అప్పుడు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిపోయింది ఎవరు?
పాప ఈ పాప ఆత్మ ఎక్కడికి వెళ్ళారు? ఆ పరదేశికి వెళ్ళాలంటే ఆ పరదేశికి ఎక్కడికి వెళ్ళారు కదా, అక్కడి నుంచి తెప్పించాలంటే మానుష్య దేవుడు మానవత్వంతో పిలిచాడు రాదు. ఎలాగా పిలవాలి? ప్రకటన కింద రాయబడింది ఏ మాట ఏమంటే చదవద్దు, మరణములకి పాదాళములకి తాళపు పుచ్చుగలవాడు. స్తోత్రం కలిగిన గాక. ఎవరి చేతులు ఉంది ఆ తాళపు? యేసయ్య చేతిలో ఉన్నది. ఏ క్రీస్తు చేతులు ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు దేవుడు పిలిచిన తమీద కుమి అడిగిన చిన్న లఘు అని చెప్పినది దైవాత్మని చెప్పిన కాబట్టి ఉన్న ఆత్మ తిరిగి వచ్చారు. ఇది ఎవరికి చెప్పకూడదని చెప్పారు. ఏది చెప్పకూడదని అందరు అడిగారు కదా, నీ క్రీస్తువా అని అడిగారు కదా, యేసయ్యకి అడిగారు కదా. అడిగినప్పుడు యేసు ఎప్పుడైనా చెప్పండి నేను క్రీస్తు అని, క్రీస్తు అని చెప్తే అందరు పడిపోతాను, చచ్చిపోతాను రా. నేను దేవుడా నేను క్రీస్తు అని చెప్పితే అవతల తట్టుకోలేడు ఆ దైవత్వం ద్వారా. మీకు అర్థం అవ్వలేదు కదా, నేను అనుకున్నారు ఎంతమందికి ఏం చెప్తున్నారు నాకు తెలియదు. స్తోత్రం కలిగిన క్రీస్తు అని చెప్పితే చెప్తే ఏమవుతుంది? ఎవరు నిలబడలేరు. నేనే అని చెప్పినప్పుడు ఏ క్రీస్తు అని చెప్పలే. ఆ వాక్యం ఒకసారి చెప్పడం యోహాను సువార్త 18 అధ్యాయములు సమయం పోయింది అని ఆయన కూడా 18 అధ్యాయములు కూడా 4, 5, 6, 7 వాక్యం చూడండి అమ్మా. యేసు తనకు సంభవింపబోవనియు ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్లి మీరెవరు వెతుకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యోదయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకి తగ్గి నేల మీద పడిరి. ఆ ఒక్క మాటకి ఏమైంది? మీరు బైబిల్ సరిగా తెలుసుకొని వెళ్ళండి యేసుక్రీస్తు గురించి, లేకపోతే నీకు జీవితంలో నిలబడదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నేనే అని చెప్పినప్పుడు అందరూ ఏమైంది? మీరు క్రీస్తు అని ఆట కూడా అడిగారు కదా, నీ క్రీస్తువా? యేసయ్యకి తీర్పు తీర్చడానికి వెళ్ళినప్పుడు నీ క్రీస్తు అని అడిగారు. స్తోత్రం అడిగినప్పుడు యేసయ్య ఏం చెప్పలేదు, జవాబు చెప్పలేదు, మౌనం పాటించారు. ఇంకా పోనట్టు యోహన్న గారు అడిగారు కదా, బాప్టిస్ట్ గారు ఎవరు గారు ఎక్కడ ఉండినప్పుడు చెరసాలలో ఉన్నప్పుడు అదే నాకు ఆశ్చర్యం కలిగింది. నీవే క్రీస్తువా, ఇంకెవరి కొరకైనా మేము ఎదురు చూసుకోవాలా? నీ ఎందుకు బాప్టిస్ట్ ఇచ్చారు? ఆయన క్రీస్తు అనే ఎరగయే అప్పుడు ఎరిగాడు. చాలా మందికి క్రీస్తుని తెలియదు, చర్చకి వచ్చిన వాడికి తెలియదు. ఎందుకు అడిగారు? ఎవరిని ఎందుకు అలాగే అడిగారు? ఇప్పుడున్న స్థితిగతులు ఆయన చెరసాలలో ఉన్నాడు. ఈయన వచ్చినప్పుడు ఏది ఎలాగ జరుగుతుంది? చెరసాలలో ఉన్న వారికి బంధింపబడిన చెరసాలలో ఉన్న వారికి విడుదల కలుగుతున్నారని, బంధింపబడిన ఖైదీలు విడుదల పొందుతారని. లూకా సువార్త 4:18 సమయం పోతుంది, ఇలాగ వెళ్ళిపోతాయి. చదవండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరసాలలోనున్న వారికి విడుదలను. ఇది యేసు ప్రకటించేటప్పుడు ఎవరు కూడా విన్నారు ఇది. అది ఇప్పుడు యోహాను గారికి ఎందుకు ఏమవ్వలేదు? విడుదల లేదు. అందుకని విడుదల లేనప్పుడు యోహాను గారు ఏం చేయాలి అడిగారు, నువ్వే క్రీస్తు అయితే ఏమవుతుంది నాకు చెరసాల నుండి? అప్పుడు యేసయ్య అని చెప్పారనమ్మా. మత్తయి సువార్త 11వ అధ్యాయం చదవాలి. అదే అక్కడ చూసి అది నేనే చెప్పిన మాట వింటారు, తెలియదు నీకు. మత్తయి సువార్త 11వ అధ్యాయం కిందకి వింటారు. త్వరగా యేసు తన 12 మంది శిష్యులను ఆజ్ఞాపించి చాలించిన తరువాత వారు ఆ పట్టణములో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్లిపోయాను. క్రీస్తు చేయించున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబో వాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిశువులను నంపెను. యేసు వారిని చూచి మీరు వెళ్లి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. హల్లెలూయా. నేనే క్రీస్తు అని యేసయ్య ఏం చేయలేదు, చెప్పాలి కదా, చెప్పలేదు. నేనే వచ్చారండి, నేను ఇక్కడికి వచ్చారండి, నీ అడగదు నువ్వే క్రీస్తు అని నేను చెప్పిన అనుకో, మీరే నాకు అడుగుతుంది నేను జోడిపరచ క్రీస్తు అని
అప్పుడు నేను చెప్పిన విన్న వాటిని కన్న వాటిని ఇదా మర్యాద. నువ్వే క్రీస్తువా అని అడిగినప్పుడు, క్రీస్తు అని అడిగినప్పుడు ఏం చెప్పాలి? నేనే క్రీస్తు అని చెప్పాలి. అది చెప్పలేదు, చెప్పదు. క్రీస్తు ఎప్పుడు కూడా నేనే క్రీస్తు అని చెప్పే అవకాశం అప్పుతే అప్పుడే పోందిరా పడి. స్తోత్రం. నేను చెప్పిన మీకు అర్థమైందా లేదా తెలియదు. దేవుడికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు ఏం చెప్పారంటే, నీది ఎవరికి ఏం చేయకూడదు, చెప్పకూడదు. ఇప్పుడు నేను ఆ చిన్న వాటిని పిలిచి లేపిన విషయము అది చెప్పండి, కానీ నేను చెయ్యిన క్రియ ఎవరికేం చేయకూడదు. నేను ఇప్పుడు దేవుడిగా ఉండి చెయ్యిన పని స్తోత్రం కలిగినగా హల్లెలూయా చెప్పాలి. దేవుడు ప్రత్యక్షత బాబు అదే స్తోత్రం కలిగినగా. రాయగడ సంఘ బిడ్డలకి నేను చెప్పిన మాట ఏమనగా, దేవుడు మర్చిపోకూడదు. దేవుడి సంఘమ అబ్రహాముకి ప్రత్యక్షమైన ఆ దేవుడు స్తోత్రం, అది మహిమ కలిగిన దేవుడే స్తోత్రం కలిగినగా. అందుకే నేను మాట కూర్చుంటా, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇదన్నీ మూడు. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు. ఆయనకే ఇస్సాకు దేవుడు అని చెప్పడానికి కారణం ఏంటంటే స్తోత్రం చెప్పాలి. అంటే ఇస్సాకు దేవుడు అంటే దేవుడు అసాధ్యంలో సాధ్యం చేసిన దేవుడు. అసాధ్యము భార్యకి ఎన్ని వయసు? అబ్రహాము 99 సంవత్సరము. స్తోత్రం. తన స్త్రీకి అంటే 75 సంవత్సరము. అప్పుడు పిల్లలు పుట్టలేదు. స్తోత్రం. అబ్రహాము ఇస్సాకు దేవుడు అని చెప్పడానికి ఉన్న కారణం, నేను అద్భుతం చెయ్యినా దేవుడుగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఆ ఇస్సాకు దేవుడు ఆనాడు అద్భుతం చేసినట్టుగా ఈనాడు కూడా అద్భుతం చేస్తాడు. అని చెప్పండి. అబ్రహామును చెందినట్టుగా విశ్వాసం ఎవరికి లేదు? సారకి లేదు. ఉందా? సారకి ఎన్ని పిల్లలు పుట్టాడు? సారకి చెప్పిన వాగ్దానం అంది ఏంటి? అది సారకి చెప్పారు. అనేకులకి ఏమవుతుంది? తల్లిగా ఉంటాం మాత్రం కాదు, నీళ్ళు నుండి వాగ్దానం పుడుతున్న అనేక పిల్లలు పుట్టుతుందని చెప్పి ఒక పిల్లలే పుట్టారు. ఎందుకు? అది కాదు, వీడికి నమ్మకం లేదు. స్తోత్రం కలిగింది. ఏడి నమ్మకం? అబ్రహాము ఇంటికి ముగ్గురు దేవుడు వచ్చారు కదా. వచ్చినప్పుడు ఏం చెప్పారు? దేవునికి స్తోత్రం. ఆడు ముగ్గురు వచ్చినాడు, ఒక్కడే చెప్పారు, వచ్చిన సంవత్సరము నేను వచ్చినప్పుడు నీకు ఒడిలోని ఒక స్తోత్రం. ముగ్గురు వచ్చినప్పుడు ఒక్కడే చెప్పారు, అదే దేవుడు. స్తోత్రం. చెప్పినప్పుడు ఏం చెప్పారు? సారే ఏం చేశారు? గుడారములు స్తోత్రం. దేవుడు ఏం చెప్పారు? నవ్వుతున్నారని చెప్పినప్పుడు ఎందుకు నవ్వారు? అది ఎందుకు నవ్వారు? అదే స్తోత్రం. ఈనాడు దేవుడు చెప్పిన మాటకి నీ ఏం నవ్వకుండా నమ్మండి. నీ నమ్మలేకపోతే నో ప్రాబ్లం. దేవుడు చెప్పిన ఏదైనా ఒకటి చేస్తాను. ఒక కొడుకే పుట్టారు. ఓకే, కొడుకే పుట్టారు. అది ఎవరు? ఇస్సాకు. దేవునికి స్తోత్రం కలిగింది. నేను చెప్పుకున్న మాట ఏమండి, సారకి అంతా నమ్మకం లేదు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు అడిగి నేను నవ్వారని చెప్పి, లేదు నేను నవ్వలేదని చెప్తే ఏమవుతుంది? అది నవ్వనిది దేవుడు చూసేది. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకే నేను చెప్పిన మాట అంటే, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు. స్తోత్రం. అసాధ్యములు సాధ్యమాకున్న దేవుడు. స్తోత్రం చెప్పండి. యాకోబు దేవుడు అని చెప్పడానికి, యాకోబు దేవుడు అని చెప్పడానికి అంటే దేవునికి ఆయన అర్థం ఏమనగా, దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ముందుతో నిర్ణయించున్నవాడు. ముందుతో అవును కదా. ఇద్దరికి పిల్లలు, కవల పిల్లలు ఉన్నారు. ఎవరి కడుపులు? రెబెక్క కడుపులు. కానీ ఇద్దరు కవల పిల్లలు ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పారు చెప్పండి? దేవుడు రెబెక్కకి చెప్పారు. చెప్పు వెంటనే, చెప్పు వెంటనే. 2 జనాంగ. తర్వాత చెప్పు జనాంగ. అది తర్వాత ఇంకా చెప్పు.
బైబిల్ చదువుకోద్దు నీ ఎందుకు చిన్నవాడు దేవుడి అదే నేను ముందుగా దేవుడు నిర్ణయించుచున్న దేవుడు. అంటే నీ పుట్టిన మునువే నీ గురించి దేవుడు ఏం చేస్తున్నాడు? తల్లి కడుపు నుండి బయటికి వచ్చిన మునువు నీ గురించి దేవుడు మొత్తం ఏం చేశాడు? అలాగే అయితే అబ్రహాము దేవుడు ప్రత్యక్షపరిచిన దేవుడు, ఇస్రాయేలులో అల్పమైన దేవుడు, సోదరుడికి కాదు ఇస్రాయేలు దేవుడు, యాకోబు దేవుడు నిర్ణయించున్నాడు. అర్థం తెలిసిన వాడు గట్టిగా దేవుడికి స్తోత్రం. ఈ ఒక్క మాట ఇలా అబ్రహాము దేవుడు ప్రత్యక్షమైన దేవుడు, ఇస్సాకు దేవుడు అద్భుతం చేసిన దేవుడు, యాకోబు దేవుడు ముందుగా నిర్ణయించు. ఆయన అర్థం నీ చెప్పాలి, నా గురించి దేవుడు అన్ని ముందుగా ఎంతమంది రాజమవుతున్నారు నీ గురించి, ఆరు మనిషి మంది రక్షణ పొందిన ప్రతి బిడ్డల గురించి దేవుడు ముందుగా అన్ని నిర్ణయించుతున్నవాడు. ఆయన అర్థం ముందుగా నిర్ణయించుతున్నాడు. అర్థం చెప్పు. దేవునికి మన పట్ల ప్రత్యేక ప్రణాళిక ఉంది. నీ ఆది అందం ముందు నిర్ణయించుతున్నది. స్తోత్రం. ఇప్పుడు జరిగినది రాబో జరగబోలేనిది అన్ని దేవుడు ఏం చేశాడు? ఎంతమందికి అర్థమైందని అన్ని ఎరిగిన దేవుడే. స్తోత్రం. అందుకే అబ్రహాము మోసకి దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్పండి? అబ్రహాము దేవుడు దేవుడు అని దేవుడు చెప్పిన స్తోత్రం. అందుకని ఆ గొప్ప దేవుడిని ఆరాధించి ముందుకు కొనసాగించిన ఈ వాక్య ద్వారా దేవుడు దీవించిన కారణం. ఆమేన్. ఒక పాట పాడదాం, దేవుని సన్నిధిలో కానుకలు వేసుకుందాం.